హాయ్ హలో అందరూ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అడగగానే చాలామంది స్పందిస్తూ ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా స్పందించండి, మీ సహకారం నాకు అందించండి. మీరు సహకారం అందించడం వల్ల ఇంకా పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్ళడానికి ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళడం ద్వారా వారి యొక్క అభిప్రాయాలను కూడా, వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మరి బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ కూటమికి అనుకూలమైనటువంటి ఛానల్స్లో, పత్రికల్లో వాళ్ళకి అలవాటైనటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్, సిబిఎన్ సీరియస్, అధికారుల మీద సీరియస్ అయిన చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కానీ అధికారులు సహకరించడం లేదు. మంత్రులు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ అవుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తున్నారు. ఈరోజు ఫైర్ అయ్యారు, మార్పు రాలేదు, ఇట్లా రెగ్యులర్గా ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గనక అది ఇంకో రేంజ్లో ఉండేది. అది మీ అందరికీ కూడా తెలుసు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి చర్చించక్కర్లేదు. అయితే ఇప్పుడు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వైసీపీ అందులో సక్సెస్ అయింది, ఎందులో ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో. కాబట్టి వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చిపోకండి అని చెప్పి ఒక క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ మంత్రుల మీద సీరియస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి, ఆ మంత్రుల మీద సీరియస్ అయినటువంటి క్రమంలో మంత్రుల ముఖ కవలికలు మారిపోయాయని చెప్పి వారికి అనుకూలమైనటువంటి మీడియాలో ఒక కథనం వచ్చింది. ఎందుకు ఏమవుతుందంటే వాళ్ళ పని అయిపోయింది, కూటమి యొక్క పని అయిపోయింది. వీళ్ళు ఒకటే భ్రమలో ఉన్నారండి. ఇక్కడ కలిసి ఉంటాం, మీరు ముగ్గురు కలిసి ఉన్నా, 10 మంది కలిసి ఉన్నా ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలు. మీరు మారకుండా మీరు కలిసే ఉంటామని, కలిసికట్టుగా ఉంటాం, విడిపోమని మీరు అనుకోవచ్చు. కానీ ప్రజల్లో మార్పు వస్తే మీరు ఎంతమంది కలిసినా ఉపయోగం లేదు. సో ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. కాబట్టి ఈరోజు మీలో భయం మొదలైంది కాబట్టే దాన్ని ఏం చేయాలి, ఏ రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు సోషల్ మీడియాని అనగదొక్కేందుకు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేందుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద ఫోకస్ పెడుతూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాటికి సంబంధించి కానీ, నేతల మీద ఎవరైనా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇక్కడ కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అందులో చర్యలు తీసుకోవాల్సి వస్తే ఫస్ట్గా మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదనే తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు? ఇప్పుడు కిరా కార్పి అనుకోండి, సీమరాజు అనుకోండి, ఇంకా చాలామంది పెద్ద లిస్టే ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళ మీద చర్యలు ఎక్కడ కూడా తీసుకోవడం లేదు. బూతులు తిడుతున్నారండి బాబు. అసలు కించపరుస్తూ జగన్ గారిని కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానీ, నాలాంటోడు ఎవడైనా మాట్లాడితే వాళ్ళని కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మనకు ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని కాలరాయకుండా ఉంచుతూ చర్యలు తీసుకోండి అని చెప్తాను. కానీ మీరు ఆ మాట్లాడే హక్కుని, ఆ గొంతుని నొక్కేస్తున్నారనేది కదా ఇప్పుడు చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ రావణకు సంబంధించి సరే ఇతర అంశాలు ఏమనంటే దానికి మేమేమి సపోర్ట్ చేయట్లేదు. తప్పు మాట్లాడి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే దాన్ని తప్పు చేయడం, దాన్ని మనం సమర్థించాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని ప్రశ్నించే ప్రతి వాళ్ళను వైసీపీకి అంటగడుతూ దీని వెనుక వైసీపీ ఉంది అని చెప్తా ఉన్నారు. వైసీపీ కొత్త పద్ధతిలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకుంటుందని చెప్తున్నారు. ఏ రకంగా అడ్డుకుంటున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పద్ధతిలో అడ్డుకుంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది. ఆడబిడ్డ నిధి మీరు వెయ్యకండి అని చెప్పి కొత్త పద్ధతిలో ఏమైనా అడ్డుకుంటున్నారా? అది ఆ మహిళలకు పథకం అమలు చేద్దని చెప్తా ఉన్నారు. లేదు కదా. మీ చేతిలో ఉంది కదా అమలు చేయాల్సిన పద్ధతి, ఎందుకు అమలు చేయడం లేదు? మరి ఎందుకు, ఎవరు అడ్డుకుంటున్నట్టు? మీరే కదా. నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. ఆ నిరుద్యోగ వృత్తి వెయ్యకండి అని చెప్పి కొత్త పద్ధతిలో వైసీపీ పార్టీ ఏమైనా అడ్డుకుంటుందా? లేదు కదా. మీ చేతిలో ఉంది కదా, మీరే కదా వేయాల్సింది. అది కూడా లేదు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి వైసీపీ ఎక్కడైనా అడ్డుకుంటుందా కొత్త పద్ధతిలో? లేదు కదా. మీ చేతిలో ఉన్నది కదా, మీరే చేయాలి. కానీ చేయడం లేదు కదా. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి వైసీపీ పార్టీ ఏమైనా అడ్డుకుంటుందా కొత్త పద్ధతిలో? లేదు కదా. మీ చేతిలో ఉన్నది కదా, లేదు. అది రైతులకు సహాయం చేయకపోగా, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా, మళ్ళీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారండి? ఎయిర్పోర్ట్ పెడతానంటాడు. అది యూరియా కోసం రోడ్డు మీద నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బిఎల్ఓలు పోతా ఉంటే వారి రైతులు ఒక్కొక్క బాధ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంట. బిఎల్ఓలు ఇప్పుడు ఓటర్ల కోసం తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో కన్నీళ్ళు, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి కాదు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పెట్టుబడి పెడితే నీళ్ళు వర్షం లేక ఇబ్బందులు పడుతూ, ఇప్పుడు పెట్టుబడి పెడతారు, ఒక 5,000 10,000 పెడతారు. కానీ పండకపోతే ఏం చేస్తారు? వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? లేకుండా చేస్తారు. మీరు అది వదిలిపెట్టి కుప్పం నుంచి ఎయిర్పోర్ట్ పెడతా, ఇక్కడ నుంచి సరఫరా చేస్తారని మాట్లాడతారు.
సో ఇక్కడ ఏమన్నా వీళ్ళకి మేలు చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. లాకప్ డెత్లు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని ఏమైనా కొత్త పద్ధతిలో వైసీపీ పార్టీ ఏమైనా చెప్పిందా? బూడిద ఇప్పుడు మీరు గొడ్డలి పార్టీ అని చెప్పి మీరు ఏదైతే రెచ్చగొడతా ఉన్నారో, బూడిద పార్టీ అనేటువంటి పేరు ఎవరికి వచ్చింది? పబ్లిక్ పెట్టిన పేరు అది, బూడిద పార్టీ అని. ఒక్కొక్క పోలీస్ అధికారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఆ రాముల నాయక్ వ్యవహారం మహిళలకు సంబంధించి బయటకు వచ్చింది కదా, దాన్ని ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందా? ఆ రకంగా చేయడానికి ప్రోత్సహిస్తుందా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి వైసీపీ పార్టీ ఏమైనా సపోర్ట్ చేసిందా? మీరు ఏమనంటే గతంలో ఇది జరిగింది అని అంటే మీ సంగతి చెప్పండి. మీ హయాంలో తప్పులు జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయండి. సరే, మీరు అన్నట్టే మీది మంచి ప్రభుత్వం కాబట్టి వైసీపీ పార్టీ తప్పు చేసింది కాబట్టి 11 సీట్లు వచ్చాయని మీరు ఏది అంటున్నారో, మరి మీకు అద్భుతం కదా, 124 సీట్లు వచ్చినాయి కదా. మరి ఇదేంటి, దీని సంగతి ఏంటి? మరి ఒక్కొక్కరి యొక్క అవినీతి కానీ, రాసలీలలు కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి ఎవరు అధికారం ఉన్నారు? మీరే కదా ఉన్నారు. దాని కొత్త పద్ధతులు వైసీపీ పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తుంది? ఇది చెయ్యకండి అని చెప్పి ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వాస్తవాలను బయటికి తీసుకొచ్చి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దాంతోపాటు చాలామంది స్వచ్ఛందంగా వైసీపీ పార్టీకి సంబంధం లేకుండా ప్రశ్నిస్తున్నప్పుడు వైసీపీ పార్టీకి నాకేం సంబంధం లేదు, నాకు తెలిసిన అంశాలను ప్రజలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నా. ఇప్పుడు అడిగిన దానికి ఏమైనా చెప్పండి, దానికి చెప్పరు. చెప్పకుండా మనకు దాన్ని దాట వేస్తూ మాట్లాడతారు. సో నష్టం మీకే. మీరు ఇట్లనే ఉంటే నష్టం జరిగేది మీకే. సంక్షేమము, అభివృద్ధి ప్రజలకు వివరించి చెప్పండి అని చెప్పి మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఏం వివరిస్తారు? ఏమని వివరిస్తారు? ఇప్పుడు రావణ్ అనేటువంటి ఎపిసోడ్కి సంబంధించి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది, మీరు స్పందించడం లేదని చెప్పి కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళ దాంట్లో వీడియో క్లిప్పింగ్ చూపిస్తాం మీకు. ఏం మాట్లాడతారు చెప్పండి? రావణ్కి సంబంధించి హిందూ తర్వాత హిడ్మార్క్ సపోర్ట్ అనేది ఎప్పుడో 1 year క్రితం జరిగింది. మీరు అప్పుడు కేసు పెట్టినట్టే కనుక నిజంగా మీరు వేరే ఉద్దేశం లేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం కోసం పెట్టినటువంటి కేసు కానీ పబ్లిక్ చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చుట్టూ 100 మంది పోలీసులను చెప్తా ఉన్నారు. మిగతా సంగతి ఏంటి అంటున్నారు. జాహ్నవి కేసు ఏంటి? జ్ఞానేశ్వరికి తప్పిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సుగాలి ప్రీతి కేసు ఏంటి? క్రాంతి కుమార్ వాళ్ళ కేసు నమోదు ఇట్లా చాలా ఉన్నాయి కదా. వాటి సంగతి ఏంటి? వాటి పోలీస్ సిబ్బంది లేదంటారు. మరి అక్కడ పోలీస్ సిబ్బందిని పెట్టి విచారణ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు పబ్లిక్. అది చేయడం కాబట్టి పబ్లిక్లో చర్చ జరుగుతుంది. ఈ వాస్తవాలను వైసీపీ పార్టీ ప్రజలకు తీసుకుపోవడంలో సక్సెస్ అయింది సోషల్ మీడియా వేదికగా. వాళ్ళకు మీడియా లేకపోయినప్పటికీ కూడా, కాబట్టి మనకు మీడియా ఉన్నా కూడా మనం ఈ పరిస్థితుల్లో నష్టపోతా ఉన్నాం. జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల కాలానికి సంబంధించిన పాలనంతా కూడా ప్రజల ముందు వైసీపీ పార్టీ ఉంచడంలో 100కి 200% సక్సెస్ అయింది. కాబట్టి దీనికి అడ్డుకునేటువంటి ప్రయత్నమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు గారి సీరియస్ ఎంత సీరియస్ అని ఉపయోగం లేదు సార్. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తప్పకుండా అమలు చేయండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఓట్లు గుద్ది పడేస్తారు. ఈవీఎంలతో కూడా పని లేదు. హ్యాకింగ్లు ఇవన్నీ చర్చ నడుస్తుంది, అది కూడా అవసరం లేదు. మీరు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సింగిల్గా టీడీపీ పార్టీ గెలుస్తుంది. మీరు ఇచ్చినట్టు హామీలు అద్భుతంగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడవకుండా ఉంటే, గొడ్డెల పార్టీని ప్రచారం చేయకుండా ఉంటే, తల్లి చెల్లి అనకుండా ఉంటే, వివేక కేసు అనకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి, ఆర్థిక ఇట్లా రకరకాల సైకోలను పేర్లు పెట్టి చేస్తూ ఉన్నారు కదా. మీరు ఇలా అన్నన్ని రోజులు మీరు 30 మంది కలిసినా కూడా గెలిచే అవకాశం అయితే లేదు. అది బహుశా వాళ్ళకు కూడా తెలిసి ఉంది కాబోలు. ఈ మధ్య కూడా చర్చ చూస్తూ ఉన్నాం అనేది వాళ్ళ సొంత సర్వేలో కూడా. మరి సీమ ప్రాంతంలో అయితే కంప్లీట్గా మారిపోయింది, కూటమి యొక్క పని అయిపోయింది అనేటువంటి చర్చ కూటమిలోనే వినిపిస్తుంది. ఇక్కడ ఎటు సైడ్ ఉత్తరాంధ్ర సైడు, గుంటూరు విజయవాడ సైడు కూడా కొద్దిగా మార్పు మొదలైంది అని చెప్పి ఇంకా 2 years ఉంది. ఖచ్చితంగా వీరి యొక్క వైఫల్యం ఇప్పుడు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇంతకన్నా అద్భుతాలు ఏమైనా జరుగుతాయా? ఇంకేం లేదు. ఇంతకన్నా దారుణాలే జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం పబ్లిక్లో ఎక్కువగా ఉంది. సో ఒకసారి వాళ్ళ మీడియాలో వచ్చినటువంటిదే మీరు ఒకసారి వినండి, దాని అంతరార్థం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఏపీ కూటమి ప్రభుత్వ టీడీపీ మంత్రుల తీరులో ఏదో తేడా కనిపిస్తోంది. ఎన్డీఏ సర్కార్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీతో పాటు ఇతరులు చేసే విమర్శలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నా స్పందిస్తున్నారు. తలాంటినా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని పదే ప్రశ్నిస్తున్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించిన కూటమి ప్రభుత్వం పట్ల పవన్ అసంతృప్తితో ఉన్నారని వైసీపీ దుష్ప్రచారం చేసిన, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నించిన మంత్రులు నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్న తర్వాత లేటుగా స్పందించారు. ఆలోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. దీంతో మంత్రుల ఉదాసీన వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించి విద్వేషపూరిత వీడియోలు పెట్టిన అంశం సీరియస్ అయింది.
ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ కూటమి చూడండి, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారి మీడియాలోనే వస్తున్నది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు, రెచ్చగొట్టాడంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే ఇక్కడ ప్రశ్నారావణ మాట్లాడారు. ఆయన నా కొడకల్లరా అనడం తప్పైతే ఇది కూడా తప్పే, అది రైట్ అయితే ఇది కూడా రైటే అనేటువంటి అభిప్రాయాలే పబ్లిక్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో కాబట్టి జరగాల్సిన నష్టం జరగకుండా ఎలా ఉంటుంది? మంత్రులు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి తప్ప ఏముంటుంది? ఏమని మాట్లాడతారు? మాట్లాడే అవకాశమే లేదు. సో అది వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఈ రకమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలా ఉంది చెప్పుకుంటూ పోతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో సక్సెస్ అయింది. ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లే అనే కాడి నుంచి రాష్ట్రంలో దేశంలో ప్రతి దాని వెనక వైసీపీ ఉంది, వైసీపీ శాసిస్తుంది అనేటువంటి పరిస్థితికి వాళ్ళ నోటి వెంటే ఎవరైతే కించపరిచారో, తక్కువ చేశారో వాళ్ళే ఈరోజు చెప్పుకునే పరిస్థితికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీరియస్ అంటూనే దాని వెనక జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీరు స్పందించడం లేదు అనడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.